అక్కడ పెట్టాను, పట్టరా, ప్లేట్ పట్టరా. ప్యాన్ తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టు. కొద్దిగా నూనె వేసుకో. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఫస్ట్ జీలకర్ర, ధనియాలు వేసుకుని, తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని, ఆ మిరపకాయ ఘాటు వస్తుంది కదా వేయించేటప్పుడు, అది వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఉప్పు కూడా వేయాలి, ఉప్పు వేయి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి దీంట్లో వేసుకోవాలి. టమాటా ముక్కలు. ఇప్పుడు ఈ పుదీనా కూడా ఇందులో వేసేసుకుంటున్నాం. ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి చివరికి. దగ్గర అయ్యే వరకు వేయించుకోవాలి అబ్బాయి. అబ్బాయి బాగా దగ్గర అయిపోయింది, పోయి ఆఫ్ చేసేయి. తీసుకెళ్ళి కాస్త చల్లారిన తర్వాత రుబ్బి తీసుకురా. ఓకే బాబాయ్, ఇదిగో తెచ్చావా? రా, ఇదిగో బౌల్ రెడీ చేశాను. ఆ పచ్చడి బౌల్లోకి తీరా. తీస్తున్నా. ప్యాన్ పెట్టి అందులో నూనె, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, పచ్చి కొబ్బరి, టమాటాలు, పుదీనా, పసుపు వేసి వేయించి రుబ్బుకుంటే పుదీనా కొబ్బరి చట్నీ రెడీ.